నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలామంది సంతాన యోగం కలగడానికి ఎన్నో గుళ్ళు, గోపురాలు, యాగాలు, పూజలు ఎన్నో చేపిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమందికి సంతానం కలగదు. అందులో పుత్ర సంతానమా, పుత్రిక సంతానమా అని చూస్తే పుత్ర సంతానం చాలామందికి ఇష్టం ఉంటుంది. మళ్ళీ పుత్ర సంతానం కలగాలి అని అంటే ఏం చేయమంటారు? పరిహారాలు ఏమైనా అంటారా? అంటే పున్నమ నరకం నుండి కాపాడేవాడు పుత్రుడు. మన వంశాభివృద్ధిని అంటే మన వంశాన్ని మన ఇంటి పేరుని పరంపర తీసుకొచ్చేవాడు పుత్రుడు. అంటే ఆడపిల్ల చూడదు, మగపిల్లోడే చూస్తాడు. ఇక్కడ చూస్తారు అనే విషయం కాదు. ఇక్కడ ఆడపిల్లకి ఇంటికి ఇస్తే వెళ్ళిపోతారు అని అంటారు. చూస్తారనే విషయం కాదు. ఆడపిల్ల మన ఇంటి పేరుని వృద్ధి చేయదు. అక్కడ అత్తగారింటి పేరు ఆడపిల్ల వృద్ధి చేస్తుంది. ఇక్కడ అమ్మాయి అబ్బాయికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అబ్బాయి మన ఇంటి పేరుని మన వంశాన్ని తరింపజేస్తాడు, పున్నమ్మ నరకం నుండి కాపాడగలడు. అట్లని ఇక్కడ అబ్బాయి గొప్ప కాదు. పున్నమ్మ నరకం అంటే పితృదేవతలని నరకాల నుండి బయటేసేవాడు, తల్లిదండ్రుల్ని చనిపోయిన తర్వాత నరకాల నుండి బయటేసేవాడు కొడుకు అంటారు. మెయిన్గా కొడుకు ఎందుకు నరకాల నుండి బయటేస్తారంటే, ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే కొడుకు వల్ల అన్ని నరకాలు మనం ఇక్కడే అనుభవిస్తాం. ఎలా నరకాల నుంచి బయటేస్తాడు కొడుకు? అదే చెప్తున్నాను అమ్మాయి, అదే చెప్తున్నా. కొడుకుల వల్ల పిల్లల వల్ల ఆటోమేటిక్ గా తల్లి తండ్రి అన్ని నరకాలు ఇక్కడే అనుభవిస్తారు. ఆటోమేటిక్ గా చనిపోయిన తర్వాత స్వర్గమే ఉంటది. ఎందుకంటే ఈ కాలంలో కొడుకులు అలా ఉన్నారు కదా. అవును, వాస్తవం మాట్లాడుకుంటే అదే మరి. కానీ ఎలా బయటేస్తాడు అని అంటే, పితృదేవతల యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉంటేనే మనకి వంశవృద్ధి కలుగుతుంది. అబ్బాయి పుట్టితే కేవలం ఏం జరుగుతుంది? వంశవృద్ధి కలుగుతుంది, పున్నమ నరకం నుండి బయటపడతాం. అంటే నరకాలలో నుండి ఆయన మనకి పెట్టే తిథులు, పిండ ప్రదానాలు, మన పైన చేసే దానాల వల్ల ఆత్మశాంతి కలిగి నరకలోకం చూడము అంటారు. కానీ ఒక అమ్మాయి పుట్టడం వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తాయి. అమ్మాయికి అంత శక్తి ఉంది. ఒక అమ్మాయి పుట్టి మనం ఆ అమ్మాయికి కన్యాదానం చేయడం వల్ల కన్యాదాతకి ఎవరైతే ఉంటారో అటుపక్క 7 తరాలు ఇటుపక్క 7 తరాలు తరింపజేసేది పుత్రిక. పుత్రుడు ఏం చేస్తాడు? కేవలం వాళ్ళ వంశాన్ని వాళ్ళు వృద్ధి చేసుకుంటారు. కానీ అమ్మాయి అలా కాదు, 2 వంశాలకి వృద్ధి చేస్తుంది. ఇంటి పేరు వృద్ధి చేయకపోవచ్చు కానీ తరింపజేయగల శక్తి అమ్మాయికి ఉంది. అందుకే అమ్మాయికి అంత పెద్ద పీట వేశారు మన శాస్త్రంలో. స్త్రీ అంటేనే పురుషుడి కంటే ఎక్కువ, ఎక్కడా కూడా తక్కువ లేదు మన శాస్త్రంలో స్త్రీ అంటే. ఇప్పుడు ఏమంటే కొడుకు కావాలనే ఉద్దేశంతో అందరూ పుత్ర సంతానం కోరుకోవద్దని నేను చెప్పను. అలాని పుత్ర సంతానమే గొప్ప అని అనుకోవడం మూర్ఖత్వం. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. ఆడపిల్లలు కలగాలంటే అంత ఈజీ విషయం కాదు. ఆ పరదేవత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే అమ్మాయిలు పుడతారు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారనేది అది జస్ట్ నానుడి తప్ప. ఆడపిల్లలు పుట్టాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే అటుపక్క 7 తరాలు ఇటుపక్క 7 తరాలు తరించాలి అంటే అంత ఈజీ విషయం కాదు. ఒక అమ్మాయి వల్లే సాధ్యపడుతుంది. అది ఒక అమ్మాయే చేయగలదు. అది ఇంకా మీరు అన్నట్టు పుత్ర సంతానం కోసం వద్దాం. పుత్ర సంతానం కలగాలి అంటే ముందుగా మీరు మీ పెద్దలకి ఎంతవరకు ఆరాధిస్తున్నారనేది ఇంపార్టెంట్. పితృదేవతలకి ఎప్పుడైతే పితృదోషం ఉంటుందో పుత్ర సంతానం కలగదు. పితృదోషం ఉంటే ఇంకా చూడండి, దీంట్లో 2 కొడుకులు ఉంటారు. ఒక కొడుకు అస్సలకే సంతానం ఉండదు, ఒక కొడుకు ఉంటుంది సంతానం. దీంట్లో ఏమైపోతుంది అని అంటే, ఈ పితృదోషంలో కూడా 2 వేరియేషన్స్ ఉంటాయి. అంటే పెద్దలు బాధపడి పూర్తిగా సంతానం ఇవ్వరు. ఇదే పెద్దలు కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అంటారు కదా, చిన్నోడంటే ఇష్టము, పెద్దోళ్ళు అంటే ఇష్టము, ఇట్లా మన ఇంట్లో కూడా పెట్టుకుంటాం కదా. అది అట్లా వాళ్ళకి సంతానం కలుగుతుంది పితృదోషం ఉన్నా కూడా. అంటే పెద్దల యొక్క ఇష్టము, ప్రేమ పూర్తిగా పరిపూర్ణంగా ఉంటే సంతానం కలుగుతుంది. ఇక్కడ సంతానం వరకే ఇది. దీంట్లో పుత్ర సంతానం కలగాలంటే పూర్తిగా పెద్దల యొక్క మన్నన మన పైన ఉండాలి. అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం. శివుడు కూడా, పరమేశ్వరుడు కూడా మనకి వంశాన్ని ఇచ్చేటప్పుడు, వంశ వృద్ధిని ఇచ్చేటప్పుడు మన పితృదేవతలను అడుగుతాడంట, ఇట్లా నీకు వంశాన్ని ప్రసాదించాలా వద్దా, మీరు ప్రసాదించమంటే నేను ప్రసాదిస్తాను. డైరెక్ట్ శివుడు అనుగ్రహం ఉండదు ఇక్కడ. ఉండదు. పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే పుత్ర సంతానం కలుగుతుంది. ఓకే, ఇది మెయిన్. ఇప్పుడు
పుత్ర సంతానం కావాలనుకున్న వాళ్ళు మీరు ఎంతవరకు మీ పెద్దల్ని గుర్తు చేసుకుంటున్నారు, మీ పెద్దలకు సంబంధించిన కార్యాలు చేస్తున్నారు, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. అన్నీ చేస్తూ కూడా కొంతమందికి కలగకపోయిండొచ్చు. దీంట్లో 2 విషయాలు ఉంటాయి. మనకి పూర్వజన్మ సుకృతంలో మనం రుణం లేకపోయిండొచ్చు. దాని రుణానుబంధమే భార్య, పుత్రులు, పశువులు, పక్షులు ఇవన్నీ రుణానుబంధమే మన ఇంటికి వచ్చి చేరుతాయన్నమాట చెప్పాలంటే. అందుకు ఆ రుణం లేకపోతే పుట్టారు అంటారు. కొంతమందికి లేటుగా సంతానం కలుగుతుంది. అవును. ఈ లేటుగా సంతానం కలిగే వాళ్ళు ఏం చేయాలి అంటే దైవారాధనలో ఉండాలి. దైవారాధనలో ఉండి లేటుగా సంతానం కలిగిందనుకోండి, ఖచ్చితంగా సాక్షాత్తు దైవాంశ సంభూతినే పుడతారు. ఇది కన్ఫర్మ్. దైవారాధన లేకోకున్నట్టు లేటుగా సంతానం కలిగిందండి, రాక్షసుల సంతానం పుడతారు. ఇది ఎలా చెప్తాము అని అంటే, ఇప్పుడు మనకి సంతానం కలగనప్పుడు ఏం చేస్తాము? పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, నోములు చేస్తాం, రెమెడీస్ చేస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, పుణ్యక్షేత్రాలు పోయి తిరిగేసి వస్తాం. ఇలా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ 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 ఉన్నప్పుడు జీవుడు అనేవాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు మనం ఇది తీసుకుంటాం కదా, వాటర్ తీసుకుంటాం కదా, ఆ వాటర్ రూపంలో జీవుడు లోపలికి పోయి అబ్బాయి లోపలికి పోయి ఆ అబ్బాయి వాళ్ళ భార్యతో ఉన్నప్పుడు అది పిండంగా మారుతుంది. అందుకే పెళ్ళి అయిన వెంటనే తిరగాల్సింది హనీమూన్లు కాదు, పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల మంచి సంతానం కలుగుతుంది. ఓకే. అందుకే పూర్వం పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి అని చెప్తారు కదా, దైవ దర్శనాలు చేయండి అని. అవును. ఇలా పిల్లలు లేట్ అయ్యే వాళ్ళు కూడా పుణ్యక్షేత్రాలు తిరగాలి. ఏదో ఒక పుణ్యక్షేత్రంలో ఏదో ఒక దేవుడి కరుణించి అలా వేసేస్తాడనమాట. ఇది మెయిన్. ఇంకా దీంట్లో లేట్గా పిల్లలు అయిన వాళ్ళు ఈ దైవారాధన లేనప్పుడు రాక్షస గుణంతో ఎందుకు పుడతారు అని అంటే, వీళ్ళకి దైవారాధన ఉండదు. పూర్వజన్మ సుకృతము అది లేటుగా ఫలించుంటుంది. అక్కడ పుట్టేవాడు రాక్షస గుణంతోనే పుడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పుత్ర సంతానం విషయానికి వస్తే, ఇది భార్య రాక్షసుడు గుణం అంటే ఎలా ఉంటుంది అబ్బాయి? రాక్షస గుణము అని అంటే బిహేవియర్ చాలా వైలెంట్గా ఉంటుందన్నమాట. సాత్విక గుణం ఉండదు, వైలెంట్ గుణంతో ఉంటారనమాట. మనం చెప్పేది వినకపోవడము, పెద్దలంటే మర్యాద లేకపోవడము, డిసిప్లిన్ లేకపోవడము, వాళ్ళ జీవితం కూడా కొంచెం అన్డిసిప్లిన్గా ఉండడము, చూడకపోవడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. తల్లిదండ్రులు వాళ్ళ వల్ల బాధపడ్డము, ఇవన్నీ ఉంటాయి రాక్షస గుణం కలిగిన పుత్రులు పుడితే. ఇంకొకటి, పుత్రులు పుట్టాలి అని అంటే దీంట్లో భార్యాభర్త యొక్క అన్యోన్యత కూడా చాలా ఇంపార్టెంట్. అంటే శాస్త్రంలో ఏం చెప్తారు అని అంటే, మామూలుగా మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాల వల్ల మనము భార్యతో ఉన్నప్పుడు పుత్రిక పుడుతుంది. మనసుతో సోల్ కనెక్టివిటీ భార్యతో ఉంటే పుత్రుడు పుడతారని కూడా చెప్తారు. మనసు తరింపచేసి భార్యతో ఉన్నప్పుడు, అంటే భార్యతో సంగమించినప్పుడు, మనసు తరింపజేసి భార్యతో సంగమించినప్పుడు పుత్రుడు పుడతారు అని చెప్తారు. ఓకే. అది మనకి శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. ఇది ఒకటి. ఇంకా పూర్తిగా మనం పుత్ర సంతానం కలగాలి అంటే ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయానికి వస్తే కృష్ణ భగవాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. తర్వాత ఏదైనా మనం నామం విషయానికి, మంత్రం విషయానికి వస్తే శ్రీ పూర్ణ కామాయ నమః అనే మంత్రాన్ని మనం పఠిస్తూ ఉంటే పుత్ర సంతానం కలుగుతుంది. పూర్ణ కామాయ నమః అంటే నా కోరిక పరిపూర్ణంగా పుత్ర సంతానం కావాలని ఉంది, ఆ కామాన్ని పూర్ణంగా నెరవేర్చాలి అని మనం భగవంతుని కోరుకున్నట్టు. ఇక్కడ శ్రీ అంటే అమ్మవారు కావచ్చు, శ్రీ అంటే శ్రీనివాసుడు కావచ్చు, శ్రీ అంటే లక్ష్మీదేవి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఈ విధంగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం ద్వారా కూడా పుత్ర సంతానం కలుగుతుంది. ముందుగా మెయిన్ ఏంటంటే, మనం పితృదేవతల యొక్క మన్నన పొందాలి. సంతానం కలగాలి అంటే ఫస్ట్ సంతానం కలగాలంటే వాళ్ళ మన్నన పొందాలి, వాళ్ళని శాంతిపరచాలి. పుత్ర సంతానం కలగాలి అంటే ఇంకా శాంతింపజేసి వాళ్ళని ఈ నరకప్రాయంలో లేకోకున్నట్టు వాళ్ళకి ప్రతి కార్యం అంటే ప్రతి నెల వారి పేరుపైన ఏమైనా దాన ధర్మాలు చేసుకోవడము, పితృకార్యాలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వాళ్ళని గుర్తు చేసుకోవడము, ఇలాంటివన్నీ వాళ్ళకి సంబంధించిన కార్యాలు ప్రతి నెల వస్తాయి, శ్రాద్ధ కార్యాలు అని, అవన్నీ చేయడము. ఇప్పుడు సంక్రాంతులు వస్తాయి కదా, ప్రతి నెల సంక్రాంతి ఉంటుంది, సంక్రమం అని. అలాంటి సంక్రమం రోజు వాళ్ళ పేరుపైన ఏదైనా దానం చేయడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా పుత్ర సంతానం కలుగుతుంది. ఓకే, తప్పకుండా అమ్మ. సంతాన యోగం, అలానే ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కటి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.